కూటమి ప్రభుత్వం వచ్చాక వేగవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో కంచుకుచెర్ల మండలం కీసర స్టాక్ పాయింట్ వద్ద ప్రభుత్వ నిబంధనలు ఎలా తుంగలో తొక్కారో ఈ అధికారి మాటలలో స్పష్టమవుతోంది. బళ్ళు మాత్రం ఎన్ని లోపల ఉన్నాయి ఇవాళ కాదు, నిన్నటి బిల్లులు ఉన్నాయి. చెప్పు, నిన్నటి బిల్లులు తీసుకురండి. ఏ రోజు బిల్లులు ఆ రోజు పోయమన్నా అండి. ఇక్కడ 50 బళ్ళు పోయగలుగుతాం ఈరోజు సాయంత్రం వరకు. ఆ 50 బళ్ళు వరకే టోకెన్లు రాయమన్నాము, ఆ 50 బళ్ళే పోయమన్నాము. 100 టోకెన్లు ఎందుకు రాస్తున్నారు? ఎవరు జనం ఎగబడితే కాదండి. టాప్ టు బాటం అందరూ దీని మీదే పనిచేస్తుంటే జనం ఎగబడుతుంటే చూస్తా కూర్చుంటే ఇప్పుడు వాళ్ళందరూ జనం కాదా? కాదండి, వీళ్ళందరూ జనం కాదా? వీళ్ళందరూ బళ్ళు పెట్టి కూర్చుని ఉంటే వీళ్ళేం చూస్తా కూర్చుంటారు. ఒకటి వచ్చేసి బలవంతుడు వచ్చి కోసుకెళ్తా ఉంటుంది. అదేనా సిస్టమ్? అదేనా? ఎంత దరిద్ర పేరు వచ్చిందో ఈ నందిగమ్మలో. ఇక్కడ తెలుసా, ఇక్కడ మీరు చేస్తే పనికి ఎంత దరిద్ర పేరు వచ్చిందో తెలుసా? రాష్ట్రంలో ఎక్కడా లేనంత పేరు ఈ కేసులలోనే దరిద్ర పేరు వచ్చింది. ఎందుకు అలా చేస్తాం? అంత అవసరం ఏముంది? వరుసగా వచ్చి పోసుకుంటే 100 బళ్ళు 200 బళ్ళు పోస్తున్నారు, 70 బళ్ళు పోయలేకపోతున్నారు. ఇక్కడ అవును, మీరు ఎందుకు రాణిస్తున్నారు లోపలికి? పోలీస్ కానిస్టేబుల్ అక్కడ లోపలికి ఇన్వాయిస్ ఉండే వాళ్ళ వరకే లోపలికి రాణిస్తున్నాం. అది కూడా ఏమైందంటే నిన్నటి వాళ్ళు పోయి అయిపోయి జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు వాళ్ళు రావాలి. ఎందుకు రాణిస్తున్నాం? రోజు మీరేనా? మీరు చేయలేరు. ఉట్టాళ్ళ మీద అమాయకుడు అనుకుంటే వాళ్ళ మీద జులుం చూపిస్తారు. అది కదా, మీరు డే బై డే వస్తున్నావు. ఈ రోజు ఎందుకు రానిచ్చా? మరి కాదండి, ఇప్పుడు ఇది ఉంటేనే మీరు లోపలికి రాణించాలి. కాదండి, చెక్ చేయలేదండి. మేము ఏఎస్పీ గారు కూడా మాకు మీటింగ్లో అటెండ్ అయ్యారు. మేము అక్కడ మీటింగ్లో చెప్పింది ఏదో మినిస్ట్రీ కావాలని ఇస్తాం.